ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 15వ అధ్యాయము 16వ వచనము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రేమైన వర్లారా, నెమ్మది లేని జీవితం. ఈరోజున నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్న ఆ విస్తారమైన ధనము మానవ జీవితానికి నెమ్మది తేలేదండి, నెమ్మదిని తీసుకురాలేదు. భక్తుడు అదే అంటున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉన్న మేలు అన్నట్లుగా. కాబట్టి ప్రభువునందు భయభక్తులతో సరిపడే ధనమున్నా అది మేలైనదే. ఎందుకంటే నెమ్మది ఉంటుంది, కాబట్టి ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ధనము కలిగి ఉండటమే జీవితము కాదండి. ధనము కంటే జీవితంలో ఎన్నో ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. ధనం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, కానీ ధనమే జీవితము కాదు. ఎంత ధనమున్నా నెమ్మది ప్రశాంతత లేకపోతే మానవ జీవితంలో చక్కగా నిద్రపోలేం, ఆరోగ్యం కలిగి ఉండలేం. ప్రియమైన వర్లారా, కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన నెమ్మది అనేది వస్తుందండి. నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం, చక్కటి ఆహారాన్ని కలిగి ఉంటాం. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రభువునందు భయభక్తులు విడిచిపెట్టకూడదండి. భయభక్తుల వలన ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, పిన్నలేంటి పెద్దలేంటి, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని. కాబట్టి నెమ్మది లేని జీవితం, ప్రియమైన వర్లారా, ఆశీర్వాదం లేని జీవితమే. ఎప్పుడైతే నువ్వు చక్కగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నావో అప్పుడు నీ జీవితంలో, ప్రియమైన వర్లారా, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కావున నెమ్మది కలిగి ఉండుట దేవుడిచ్చే గొప్ప భాగ్యము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.